వెల్కమ్ టు డెడికేటెడ్ హోమ్ మేకింగ్. ఇవాళ ఈ వీడియోలో స్పైసీ మటన్ లివర్ కర్రీ కార్చం ఎలా చేయాలో చూస్తామండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కాంబినేషన్తోని మనం పచ్చి పులుసుతోని సర్వ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. పావు కిలో లివర్ కాజం తీసుకొని నీట్గా వాష్ చేసి సైడ్లో పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్లో 1 టీ స్పూన్ మిరియాలు వేసుకోవాలి, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 10 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులో వేసుకొని కొద్దిగా నీళ్ళేసి ఇలా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి దాంట్లో ½ టీ స్పూన్ జీరా వేసి కొంచెం కలపాలి. చిటపట్లాడిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు కోసి వేసి దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోతుంది. కలర్ చేంజ్ అయిన తర్వాత 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని పచ్చివాసన పోయేదాకా మంచిగా దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పచ్చిమిర్చి మిరియాలు పేస్ట్ వేసి ½ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, 2 టీ స్పూన్ల ధనియాల పొడి వేసి దూరగా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న లివర్ ఏదైతే ఉందో మటన్ లివర్, అది నీట్గా కడిగి పెట్టుకున్న లివర్ మొత్తం అందులో వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా మిక్స్ చేయాలి, బాగా కలపాలి. ఆ మసాలా మొత్తం ముక్కలకి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసి 1 టీ స్పూన్ ఉప్పు వేసి మళ్ళీ ఇంకోసారి కలపాలి. మంచిగా మిక్స్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక 15 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 15 నిమిషాలు అయిపోయిన తర్వాత ఈ విధంగా మొత్తం నీరంతా ఎగిరిపోయి ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఓసారి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ కారం పొడి వేసుకోవాలి. కారం పొడి వేసుకొని ½ కప్ పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. వేసుకొని పెరుగు మిర్చి పౌడర్ కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత చూడండి, మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. పెరుగు మొత్తం గ్రేవీలో కలిసిపోయేలాగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లో 4 టీ కప్స్ వాటర్ వేసుకోవాలండి. 4 టీ కప్పుల వాటర్ అయితే సరిపోతుంది. వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టి ఒక 45 నిమిషాలు 45 మినిట్స్ లివర్ కుక్ అయ్యే వరకు దాన్ని వండుకోవాలి. ఇప్పుడు 45 మినిట్స్ అయిపోయిందండి. లివర్ కుక్ అయిందో లేదో చూస్తాము. ఈ విధంగా పీస్ తీసి మనము తుంచి చూస్తే మంచిగా కుక్ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే లివర్ కర్రీ రెడీ అయిపోయిందండి. మటన్ లివర్ మంచిగా కుక్ అయింది. ఆయిల్ కూడా మొత్తం సపరేట్ అయిపోయి గ్రేవీగా ఉంటుందండి. ఇది మటన్ గ్రేవీ కాబట్టి ఇలా గ్రేవీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో ఇలా లివర్ కర్రీ వేసుకొని పచ్చి పులుసు ఉంటుంది కదండి, పచ్చి పులుసు లివర్ కర్రీ చాలా అంటే చాలా మంచి కాంబినేషన్ అన్నమాట. ఈ విధంగా పచ్చి పులుసు, ఆ తర్వాత నిమ్మకాయ లివర్ కర్రీ మీద ఇలా పిండుకొని చిన్న ఉల్లిపాయ ముక్క నంచుకొని కలుపుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెషన్లో కామెంట్ చేసి చెప్పండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.